శ్రీమతే నమః. ముందు కొన్ని వీడియోస్ చూడండి. ఇది ఖాళీ అయిపోయిందా? అయిపోయింది. ఖాళీ చాలు. అవును కదా, మధ్యలో కాలింది, పడుతుంది. సిద్ధు దగ్గర నుంచి వెళ్ళకు, ఆ దూలం పిల్లర్ పడిపోతుంది. కాబట్టి అది విరిగిపోతుంది. వెనక నుంచి స్టార్ట్ అయిందంట. వెనక నుంచి ఎట్లా నువ్వు వెలుగొచ్చి చేస్తావు? చూశారు కదా, ఇది కోర్మ గ్రామం. ఇదివరకు కూడా మన ఛానల్లో ఈ కోర్మ గ్రామానికి సంబంధించి ఒక వీడియో పెట్టాను. అక్కడ స్వామీజీని చెప్పుతో కొట్టారు కొంతమంది పరాయి మతస్థులు. చెప్పుతో కొట్టి అక్కడి నుంచి గెంటేసి వాళ్ళ స్థలాలని ఆక్యుపై చేసేసుకోవాలని అనుకుంటున్నారు. ఆ కేసు ఇప్పుడు ఇంకా కోర్టులోనే ఉంది. ఇప్పటి వరకు అసలు తేలను కూడా తేలలేదు. మళ్ళీ ఇప్పుడు మంగళవారం నాడు జరిగింది దుర్ఘటన. అక్కడ ఇస్కాన్ ఆలయాన్ని కాల్చేశారు. లోపల రామాయణ భాగవతాలు ఇంకా ఎన్ని ఉన్నాయో లోపల, విలువైన పుస్తకాలు, విలువైన ఆస్తి ఉంది లోపల. ఆస్తి అంటే డబ్బులు అని కాదు, మన హిందూ సంప్రదాయానికి సంబంధించినవి ఎన్నో అందులో ఉన్నాయి. వాటన్నింటినీ తగలబెట్టేశారే. అసలు 9:30 వరకు అక్కడే ఉన్నట్ట స్వామీజీలు అందరూ. అలా వాళ్ళు బయటకు వచ్చారు. 9:45, 10 మధ్యలో ఈ దుర్ఘటన జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము, మేము చాలా జాగ్రత్తలే తీసుకుంటాం, ఎందుకంటే మొత్తం అంతా ఉడెన్తో చేసి ఉంటుంది కదా, అందుకని ఒక్క దీపం కూడా మేము అక్కడ ఉంచము. అసలు ఇప్పుడు ఈ దేవాలయం ఏదైతే తగలబడిపోయిందో దాంట్లో ఒక దీపం కూడా లేదు. మేము ఇలా బయటకు వచ్చాము, అట్నుంచి మంటలు ఒకేసారి రాజుకున్నాయి, ఒకేసారి బ్లాస్ట్ అయిపోయినట్టు అయిపోయింది. ఇది కావాలనే ఎవరో చేశారని అనిపిస్తోంది. వాళ్ళకి ఏంటంటే అనుమానం, ఇంతకు ముందు కూడా ఈ ఆలయానికి సంబంధించి భూముల గురించి ఏదో గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరిగిన వాళ్ళకి దీనికి ఏమైనా సంబంధం ఉందేమో అని మాకు అనుమానం వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఏంటి ఇంత దాడి అంటే హిందువుల మీద? హిందూ దేవాలయాలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆ ఇస్కాన్ వాళ్ళు 2000 సంవత్సరాల క్రితం మన జీవన విధానం ఎలా ఉంది అనేది మనందరికీ తెలియచేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎలక్ట్రిసిటీ ఉండదు, ఫోన్ ఉండదు, చక్కగా చక్కటి జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతుంటే ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని అల్లకల్లోలం చేసేయాలని అనుకుంటున్నారు. ఎంతో మంది పాశ్చాత్యుల వాళ్ళ ఉద్యోగాలను కూడా రిజైన్ చేసి అక్కడికి వచ్చి వాళ్ళ జీవితాన్ని అక్కడ గడుపుతున్నారు. ఇప్పుడు ఎవరూ లేరు కాబట్టి ఆ ఆలయంలో సరిపోయింది. ఎవరైనా అక్కడ ఉంటే దాదాపుగా 200 నుంచి 300 మంది ప్రవచనం వినడానికి వస్తూ ఉంటారట. అలా వింటున్నప్పుడు ఎవడో కావాలని ఇలా చేస్తుంటే ఆ మనుషులందరూ ఉన్నప్పుడు ఎంత ఘోరం జరిగిపోయి ఉండేది. ఇప్పుడు వాళ్ళు భయపడుతుంది ఏంటంటే, మమ్మల్ని బెదిరించడం కోసం ఈ ఆలయాన్ని వీళ్ళు ఇలా తగలబెట్టేశారు, ఇంకా ఎన్నో చెక్కతో చేసిన చిన్న చిన్న పాకలు ఉన్నాయి, అక్కడ భక్తులందరూ ఉన్నారు, రేపు అన్న రోజు ఏదైనా జరగకూడదు జరిగితే మళ్ళీ వాటి మీద కూడా దాడి చేస్తే అని భయపడుతున్నారు. ఈ వీడియోని దయచేసి నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను, మీకు వీలైనంత వరకు చాలా మందికి ఫార్వర్డ్ చేయండి. మన ధర్మం మీద జరుగుతున్న దాడి, మన హిందువుల మీద జరుగుతున్న దాడి, కళ్ళు తెరుచుకోండి. ఇప్పటికైనా అనవసరమైన విషయాల మీద కాదు మనం పెట్టవలసిన దృష్టి. మన ధర్మాన్ని నాశనం చేసేయాలని అనుకుంటున్నారు, హిందూ ధర్మాన్ని సమూలంగా పెకిలించి పాడేయాలని అనుకుంటున్నారు. వాళ్ళని వేళ్లతో సహా మనం పెకిలించేయాలి. కళ్ళు తెరుచుకుని హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఒక అడుగు ముందుకు వేద్దాం. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేస్తే కనీసం మన ముఖ్యమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి, ఇంకా అధికారులకి చేరితే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దీని వెనక ఎవరున్నారు, ఎవరు ద్రోహం చేశారు అనేది కనీసం బయట ప్రపంచానికైనా తెలుస్తుంది.
అఫ్ కోర్స్ తర్వాత ఏదో అంటారనుకోండి, ఒక పిచ్చివాడో ఒక మతి స్థిమితం లేనివాడో చేశాడనో, లేదు అంటే వాడు దీపం అక్కడే మర్చిపోయారనో అనుకుంటారనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయటం మన బాధ్యత, మన ధర్మాన్ని కాపాడుకోవటం మన బాధ్యత.